హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో 2 ఆకుకూరలతో పులుసు కూర ఏ విధంగా తయారు చేయాలి అని చూపించబోతున్నాను. అదేవిధంగా ఈ ఆకుకూరల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అనేవి చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా చేసుకున్నారంటే సమ్మర్లో కర్రీస్ తినలేనప్పుడు ఈ విధంగా పులుసులాగా చేసుకున్నట్లయితే ఈజీగా తినగలుగుతాము. సో దానికోసం అయితే మనం ఆకుకూరలు తీసుకున్నాను. తోటకూర, మెంతం కూర, వీటిని అయితే సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. వీటితో పాటు ఆనియన్స్, నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు, ఒక రెండు టమాటాలను అయితే యాడ్ చేసుకుని, ఈ టమాటా కూడా యాడ్ చేసినట్లయితే చాలా టేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెంతికూర కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే మెంతికూరలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఇందులో బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన క్యాన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. మెయిన్ జుట్టు పెరుగుదలకు ఈ మెంతికూర అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుందాము. దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ముందుగానే శనగపప్పు నానబెట్టుకున్నాను వాటర్లో. ఇది ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నట్లయితే మనకి శనగపప్పు వేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు కిందికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు తోటకూరలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. ఫస్ట్ అయితే ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడైతే తోటకూరలో ఉన్న హెల్త్ బెనిఫిట్ చూద్దాం. తోటకూరను తినడానికి చాలామంది ఇష్టపడరు, దానిని ఒక గడ్డి కూరలాగా చూస్తుంటారు. కానీ ఇందులో ఉన్న పోషకాలు తెలిస్తే ప్రతి ఫస్ట్ అయితే 100 గ్రాముల తోటకూర తీసుకున్నట్లయితే 716 క్యాలరీల శక్తి. అదేవిధంగా ఇందులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వులు, పీచు ఒక్కటి కాదు, తోటకూరలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసా? విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, విటమిన్ B12, B6 వంటివన్నీ తోటకూరలో సమృద్ధిగా ఉన్నాయి. తోటకూరని మిస్ అవ్వకుండా వీక్లీ 2 తినడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనకి ఈ తోటకూర మగ్గింది కదా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు తాలింపు అయితే చేసుకుందాము. ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఆవాలు ఫస్ట్ వేసుకొని చిటపటలాడాక మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచిన వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. ఇందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి తాలింపు అనేది రెడీ అవుతుంది. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ప్రతి వంటలోనూ పసుపును యాడ్ చేసుకోవడం అనేది మన సంప్రదాయ వంటగా చెప్పుకుంటాము. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి పసుపు వలన. సో ప్రతి వంటలోనూ పసుపు అనేది కంపల్సరీగా వేసుకుంటే మంచిది. ఇప్పుడు మనకి కుక్కర్ మూత తీసినట్లయితే కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి పులుసు కూర అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.